నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణ పూర్వమామిల రోడ్డు కోట వీధిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఇవాల్టి రోజున మనం ఇక్కడ చూడొచ్చు తిరుమల ట్రస్ట్ వారి యొక్క అంటే వీరు ఇక్కడే మన బద్వేల్ ప్రాంతంలో కొంతమంది చదువుకొని ఇతరితర చోట్ల ఒక ఉన్నత ఉద్యోగ రీత్యాలో ఉండి వారు చిన్న పిల్లలకి మనకు చేతనైన వంతు సహాయం అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి వల్లెంకొండ వెంకటరమణ గారిని సంప్రదించి గత 16 సంవత్సరం నుంచి ఇక్కడ పిల్లలకు వారికి చేతనైన కాడికి బుక్స్ పంపిణీ చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఇవాళ రోజున ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం అయితే జరిగింది. మరి కొద్దిసేపట్లో కొంతమంది ప్రముఖులు అంటే మన బద్వేల్ పట్టణం మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వల్లెంకొండ వెంకటరమణ కావచ్చు, సత్య హైవే టౌన్షిప్ అధినేత సముద్రాల సుబ్బారావు గారు కావచ్చు, ఇలా కొంతమంది ప్రముఖులు వారు ఇక్కడికి వచ్చి యొక్క పిల్లలకు ఈ బుక్స్ అందజేయడం అయితే జరుగుతుంది. ఒక వ్యక్తికి చదువుకునే దానికి సహాయం చేసినట్లయితే ఆ వ్యక్తి చదువుకొని 10 మందికి సహాయం చేసే ఒక గొప్ప లక్ష్యం ఉన్న వైపు అడుగు వేస్తున్నటువంటి ఈ తిరుమల ట్రస్ట్ బెంగళూరు వారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ధన్యవాదం. నేటి సమాజంలో చదువుకున్నటువంటి ఒక గొప్ప వాల్యూ మరి దేనికి కూడా ఉండదు. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారు, అలాగే ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కేవి సుబ్బారావు గారు, టౌన్షిప్ అధినేత ఎస్వి సుబ్బారావు గారు, పబ్బతి చంద్రశేఖర్ గారు, పెద్ది మెన్స్ వేర్ అధినేత పెద్ది సుధాకర్ గారు, కాఫీ హౌస్ మనందరికీ బాగా తెలుసు, మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం అక్కడికి. కాఫీ హౌస్ ఓనర్ ఓబుల్ రెడ్డి గారు కూడా ఇవాళ ఈ యొక్క మంచి కార్యక్రమానికి రావడం ఒక గొప్ప కార్యక్రమం. ఈ యొక్క బుక్స్ పంపిణీ కార్యక్రమానికి మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి మీ యొక్క అనుభూతి? చాలా బాగుంది, మంచి అనుభూతి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉన్నత స్థానానికి చేరి తర్వాత ఎంతో కొంత సహాయం చేయాలా అనే ఉద్దేశంతో ఈ పిల్లలందరికీ కూడా ఉచిత పుస్తకాలు ఇవ్వడం, నోట్బుక్స్ ఇవ్వడం అనేది మంచి ఇన్స్పిరేషన్. ఈ నోట్ పుస్తకాలు ఎవరైతే తీసుకుంటారో మీరు కూడా మంచిగా చదివి మంచి ఉన్నత స్థానానికి పోయి మీరు కూడా మళ్ళీ ఒక ట్రస్ట్ పెట్టి ఇట్లా పిల్లలందరికీ కూడా మీరు కూడా ఈ బుక్ లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఫస్ట్ ఎవరైతే మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచిన మన వార్తా రమణ అయితే సుబ్బారావు అన్న, ఈ సుబ్బారావు అన్న, ఈ వేదిక పైన ఉన్న అందరికీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు ఎక్కడ పిలిచినా కూడా మాకు టైం ఉంటే మేము ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను వెన్ను తట్టి ప్రోత్సహించాలా. కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మరొక ప్రశ్న సార్, ఒకప్పుడు మొన్న ఎన్జిఓ వారం 10 రోజుల కిందట ఎన్జిఓ హోమ్లో ఎవరైతే 500 పైన మార్కులు వచ్చిన వాళ్ళకు మన రాజీవ్ సేవా సమితి తరఫున ఏదైతే పంచిన ఆ కార్యక్రమానికి కూడా నేను అటెండ్ అయినా. అక్కడ కూడా అందరూ ప్రభుత్వ బడిలో చదివిన వాళ్ళే. మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు వడబోసి ఏదైతే డిఎస్సీలు మంచిగా క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాభ్యాసం ఉంటుంది. మేమైతే ప్రభుత్వ బడిలోనే చదివితేనే మంచిగా నాలెడ్జ్ వస్తుందని చెప్పి మా ఉద్దేశం. ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కేవి సుబ్బారావు గారు, ఆయన కూడా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల ట్రస్ట్ అనేది గత 16 సంవత్సరాల నుంచి పిల్లలకు పుస్తకాలు అయితేనేమి, పెన్స్,
బల్బాలు పలకలు అన్ని ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి మన చిన్న చిన్న పాఠశాల చదువుకొని వాళ్ళు ఉత్తీర్ణయ్యి ఈరోజు మనకు సేవ చేస్తున్నాం అంటే నిజంగా గ్రేట్ అనమాట. మరి ఎవరు మరొకటి మన మ్యాటరు. మీరు కూడా అదేవిధంగా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేయాలి, చదువుకోవాలి, రెండు ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ డాడీ మాట వినాలి. మమ్మీ ఏం చదువుకొని మంచి ఉత్తీర్ణం కావాలని చదువుకోవాలని. అంటే చివరిగా ఒక ప్రశ్న సార్, నేటి యువతకి అంటే ఇవాళ మనం చూసాము తిరుమల ట్రస్ట్ వీళ్ళందరూ ఒక యువత, వీరందరూ కలిసి విద్యార్థులకు తమ వంతు చేయుత సహకారం ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నేటి యువతకి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? మీరు కూడా గతంలో విధంగా ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. అలాగనే మీరు కూడా చదువుకొని మంచి ఉత్తీర్ణులయ్యి మీ వంతు మీ సహాయం మీరు కూడా మర్చిపోకుండా మీ వంతు మీరు సహాయం చేయాలని, మీరు మంచి ఉత్తీర్ణులు కావాలని, బాగా చదువుకోవాలని మీ అందరు కూడా మరొకసారి టౌన్షిప్ అధినేత ఎస్వి సుబ్బారావు గారు ఇవాల్టి రోజున పిల్లలకి యొక్క బుక్స్ పంపిణీ చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్ గారు ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి బుక్స్ పంపిణీ చేస్తున్నారు. పోరుమామిల రోడ్ లో ఉన్నటువంటి పెద్దిస్ మెన్స్ వేర్ అధినేత పెద్ది సుధాకర్ గారు వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలకి వెళ్తూ ఉంటారు. కాఫీ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డి గారు కూడా ఇవాళ రోజున యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క బుక్స్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కేవి సుబ్బారావు గారు, ఎన్నో సంస్కరణలు చేపట్టినటువంటి కేవి సుబ్బారావు గారు కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి వారు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్య సూత్రధారి అయినటువంటి వల్లెంకొండ వెంకటరమణ గారు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదైనా వారి దృష్టికి వచ్చిందంటే వారు దగ్గర ఉండి ఆ పని చేయడము చేపిస్తడం, అంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎవరు చేసినా సరే వారికి సహాయంగా ఉండడం అనేది ఒక గొప్ప విశేషం. ఇంతటి వల్లెంకొండ వెంకటరమణ గారికి ఆ బద్వేల్ పిల్లలు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి థ్యాంక్స్ సార్. ఇవాళ రోజున మీకు ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. తిరుమల ట్రస్ట్ బెంగళూరు వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద బడుగు బలహీన వర్గాల వారికి తమ వంతు సహాయం చేసినందుకు మేము మా కోటవీధి బద్వేల్ కోటవీధి తర్వాత ఉపాధ్యాయ వర్గం తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా వీళ్ళు మాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అదేవిధంగా మా వంతు మేము కూడా పిల్లలకు మా వంతు సహాయం చేసి ఉన్నత స్థిరాలను పిల్లలు తెచ్చి వాళ్ళ చేత కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపేయాలనేది కూడా మా ఆలోచన. ఈ ట్రస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్కు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేడు ప్రైవేట్ పాఠశాలలో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య దొరుకుతుందని పేరెంట్స్లో నమ్మకం కలిగినప్పుడు పాఠశాల మీద పాఠశాలలో ఉండే టీచర్ల మీద మంచి నమ్మకం కుదిరిందంటే ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరి ఆ పాఠశాలలు మంచి పురోగతి సాధిస్తున్నాయి. అట్లే ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఎంతో ఓర్పుగా నేర్పుగా శ్రమతో వారి విద్యార్థులకు పాఠాలు చెప్పి వారు పురోగభివృద్ధికి పాటుపడతారని నేను ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల తరపున నేను మాట్లాడుతున్నాను. మేము కొద్ది రోజుల కిందట ఒక పాపది ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి పేరు అధికారి దక్షత 592 మార్కులు మన బద్వేల్ పట్టణంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో వచ్చాయంటే అంటే ఇది ఏ విధంగా సాధ్యమైంది? ఆ పాప ఇంగ్లీష్ అనర్గళంగా ఎలా మాట్లాడగలిగింది? ఇది ఉపాధ్యాయుల గొప్పతనము. తర్వాత విద్యార్థులు కూడా అంతకు మించి కృషి చేస్తూ పిల్లల అభివృద్ధికి పాటుపడుతున్నారు. కాబట్టి ఈ విధంగా అభివృద్ధి అనేది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. మనతో ఇవాళ రోజున ఇక్కడ ఒక పాప ఉంది. ఆ పాపని తెలుసుకున్నా. పాప నీ పేరేం పేరమ్మా? రిషిత. విచ్ క్లాస్ ఆర్ స్టడీ? 4th క్లాస్.
6th క్లాస్. ఇవాళ రోజున మీకు బుక్స్ పంపిణీ చేశారు కదా, ఫిఫ్త్ క్లాస్. మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు. పెద్దిస్ మెన్స్ వేర్ అధినేత పెద్ది సుధాకర్ గారు, ఈయన గురించి మనం మొన్న వీడియో కూడా చూసాం. సరస్వతి శిశు మందిర్లో పాఠశాలలు ప్రారంభమైన రోజున తల్లిదండ్రుల కంటే ముందుగానే వెళ్ళి అక్కడ ఒక దైవ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరిని వెల్కమ్ పలకడం అనేది జరిగింది. అన్న చెప్పండి, ఇవాళ రోజున ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు యువతకి? ముఖ్యంగా వీడికి వచ్చిన పెద్దలందరికీ మరియు అలాగే ఉపాధ్యాయులకు అలాగే మన తిరుమల ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరి మాదిరిగా ఇక్కడ భవిష్యత్తులో పిల్లలు కూడా ఇదే విధంగా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి స్టేజ్కి వెళ్ళి ఇదే కార్యక్రమం మళ్ళీ వాళ్ళు కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరొకసారి తిరుమల ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.